అపోస్తల కార్యములు 23వ అధ్యాయము. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకునిచుంటెనని చెప్పెను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచియున్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతనిని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టనాజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచియున్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను. వారిలో ఒక భాగము సద్దూకయ్యులను, మరి ఒక భాగము పరిసయ్యులునై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను. మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. అతడు అలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయను. సద్దూకయ్యులు పునరుద్ధానము లేదనియో, దేవదూత అయిన ఆత్మయనను లేదనియో చెప్పుదురు, కాని పరిసయ్యులు రెండునూ కలవని ఒప్పుకుందరు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి, ఈ మనుష్యుని యందు ఏ దోషమును మాకు కనబడలేదు, ఒక ఆత్మయైనను దేవదూతయైనను అతనితో మాటలాడియుంటే మాటలాడియుండవచ్చునని చెప్పుచు తగువులాడిరి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకుని కోటలోనికి తీసుకుని రండని సైనికులకు ఆజ్ఞాపించెను. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యమియ్యవలసి ఉన్నదని చెప్పెను. ఉదయమైనప్పుడు యూదులు కట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఆ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమియూ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నాము. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకునబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయడి. అతడు దగ్గరకు రాకమునిపే మేమతని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకనిని తన యొద్దకు పిలిచి, ఈ చిన్నవానిని సహస్రాధిపతి యొద్దకు తోడుకుని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్నాడు అనెను. శతాధిపతి సహస్రాధిపతి యొద్ద కతనిని తీసుకుని పోయి, ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్న ఈ పడుచువానిని నీ యొద్దకు తీసుకుని పొమ్మని నన్ను అడిగనని చెప్పెను. సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకుని అవతలకు తీసుకుని పోయి, నీవు నాతో చెప్పుకొనవలనని ఉన్నదేమని ఒంటరిగా అడిగెను. అందుకతడు, నీవు పౌలుని గూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసుకుని రావాలని నిన్ను వేడుకునుటకు యూదులు కట్టియున్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచియున్నారు. వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకునవలనని కనిపెట్టుకుని సిద్ధముగా ఉన్నారని చెప్పెను. అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలిపితువని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పొడుచువానిని పంపివేశెను. తరువాత అతడు శతాధిపతులలో 2 తన యొద్దకు పిలిచి, కైసరియా వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలుని ఎక్కించి అధిపతి అయిన ఫెలిక్సు నొద్దకు భద్రముగా తీసుకుని పోవుటకు గుర్రములను సిద్ధపరచడని చెప్పెను. మరియు ఈ ప్రకారముగా
ఒక పత్రిక వ్రాసెను. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫెలిక్సుకు క్లౌదియా లూసియా వందనములు. యూదులు ఈ మనిషిని పట్టుకుని చంపబోయినప్పుడు అతడు రోమియుడనియు నేను విని సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని. వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొనగోరి నేడు వారి మహాసభ యొద్దకు అతనిని తీసుకుని వచ్చితిని. వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరము మోపిరే కాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని యందు ఏమీయూ కనుబరచలేదు. అయితే వారు ఈ మనుష్యుని మీద కుట్ర చేయనయ్యున్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతనిని నీ యొద్దకు పంపించితిని. నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవలనని ఉన్న సంగతి నీ ఎదుట చెప్పుకొననాజ్ఞాపించితిని. కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసుకుని పోయిరి. మరునాడు వారతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి. వారు కైసరియాకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలువబెట్టిరి. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియా వాడని తెలుసుకుని నీ మీద నేరము మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి హేరోదు అధికార మందిరంలో అతనిని కావలియందుంచవలనని ఆజ్ఞాపించెను. ఆమేన్.